ఒకవైపున యుద్ధం విరమణ అన్నటువంటిది మాటలకు పరిమితం అవుతోంది. దాడులు కొనసాగుతూనే అమెరికన్ ఎయిర్ స్ట్రైక్లో ఇరాన్కి సంబంధించినటువంటి జనరల్ కుటుంబంతో సహా ప్రాణాలు కోల్పోతే, మరొక వైపున ఖతార్లో కరెంటు ప్రొడక్షన్స్ మీద దెబ్బతీస్తే, తాజాగా అమెజాన్కి సంబంధించి బహ్రెయిన్లో అమెజాన్కి సంబంధించినటువంటి AWS సర్వర్స్ ఉన్నాయి. అమెజాన్ ఇప్పుడు ఇవి కూడా పెడుతోంది కదా, అంటే ఒకటి వాళ్ళ వ్యాపార కార్యకలాపాలు, అమ్మకాలు, కొనుగోళ్ళు, ఇది ఒక ఎత్తు అయితే, రెండవది ఈ సినిమాలు ఇలాంటివి కూడా చేస్తున్నది కదా. అమెజాన్కి సంబంధించి ప్రైమ్ ఇది కూడా ఉంది కదా. అమెజాన్ వాళ్ళకి సంబంధించి ఇప్పుడు AWS సర్వర్స్ బహ్రెయిన్లో ఉన్నాయట భారీ ఎత్తున. అక్కడ ఏ ప్రాబ్లం ఉండదు కదా అని చెప్పేసి అక్కడ పెట్టుకుందట. ఇప్పుడు ఆ సర్వర్లు కాస్త డ్రోన్ దాడిలో ధ్వంసమైనాయి. మొన్న మొట్టమొదటి రోజున జరిగినటువంటి దాడిలో సౌదీ అరేబియాలో, దుబాయ్లో ఎట్లయితే అమెరికన్ వ్యవస్థలు దెబ్బతిన్నాయో, ఇప్పుడు అట్లాగే అమెజాన్కి సంబంధించి అప్పుడు ఏవైతే దాన్ని ఏమంటామో మన వైజాగ్లో పెట్టాలనుకున్నటువంటి డేటా సెంటర్ల తరహాలో పెట్టుకున్నటువంటి అక్కడ దెబ్బతిన్నాయి. ఇప్పుడు AWS సర్వర్స్ బహ్రెయిన్లో ఉన్నటువంటి అమెజాన్వి భారీ ఎత్తున దెబ్బతిన్నాయి. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారానికి సంబంధించి సెటిలైట్ చేయడానికి టైం పడుతుందని చెప్తోంది సంస్థ.